Hi everyone, welcome back to our channel. And if you're new to our channel, please make sure to like and subscribe and me, family and friends కూడా షేర్ చేసుకోండి. Also, మీరు కనుక మా డైలీ అప్డేట్స్ అండ్ మా ఫన్ రీల్స్ చూడదలుచుకుంటే మేక్ షూర్ టు చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఈరోజు అయితే మీ అందరితో మేము భోగి ఇండియాలో ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము ఒక మినీ వ్లాగ్ లాగా చూపిస్తాము. ఎవరు అందరూ నిద్రపోతా ఉన్నారు. అవును, నేను ఈ రెండో రూమ్లో పనుకున్నాను. నేను ఒకదాన్ని, ఎందుకంటే రాత్రి మేల్కున్నానని ఇక్కడ పనుకుంటానని చెప్పేసా. సో సంజన అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది అనమాట భోగి మంటలు చూడటానికి. ఈ లైన్ నాకు మీది కూడా లేట్ అయిందా? మీది లేట్ అవ్వదే, మీదే లేట్ ఆ లైన్లో. అదే కష్టం. యాక్చువల్లీ ఏంటంటే సంజన ఒక్కటే వచ్చింది. నేను మమ్మీ అండ్ డాడీ అంత పొద్దున్న లెగవలేకపోయాము. బట్ నేనైతే చాలాసార్లు అనుకున్నాను అనమాట లెగవాలని. బట్ ఆ రోజు ముందల మేము మొత్తం ప్యాకింగ్ అది చేసేసరికి చాలా టైర్డ్గా అట్లా అయిపోయాం అనమాట. అండ్ పొద్దున్న లెగవలేకపోయాం భోగి మంటల టైంకి. నేను అరౌండ్ 6:30, 7కి అట్లా లెగ్సేటప్పటికే భోగి మంటలు అయిపోయినాయి అనమాట. అయ్యో ఇంకొంచెం ముందర లెగ్స్ ఉంటే చూసేదాన్ని అనుకున్నా. బట్ ఇంకా నేను చూడలేకపోయాను కానీ సంజన అయితే చూసింది. సో సంజన మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిందనమాట. భోగి మంటలు నేను అక్కడ చూస్తాను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అని. యాక్చువల్లీ నాయనమ్మ వాళ్ళు కూడా వేసారు. బట్ నాయనమ్మ వాళ్ళు కొంచెం లేటర్గా వేసారు అనుకుంటా. అమ్మమ్మ వాళ్ళు అయితే పొద్దున్నే ఇంకా పొద్దున్నే వేసారు. సో అట్లా ఇక్కడ మొత్తము వాళ్ళొక మినీ ఫైర్ లాగా ఇంకా భోగి మంటలు అంటే మేము ఫస్ట్ టైం ఇండియాలో ఎక్స్పీరియన్స్ చేయటం. సో అట్లీస్ట్ సంజనాకి నేనైతే ఇప్పుడు చూడలేదు. అండ్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయలేకపోయా. సైడ్కి దిగండి, ఇటు సైడ్కి దిగమంటున్నా ఈ వీడియోని. ఒకటి స్ట్రైట్ ఒకటి సైడ్. మంటలు కూడా అయిపోయాయి. మా ఫ్యామిలీ ఇదేంటి కొట్టిపోయేది ఏదో పెట్టి ఏదైతే. సో ఇంకా భోగి మంటలు ఆల్మోస్ట్ అయిపోతున్నాయని సుజాత అయితే పెద్దది ఉంటే అది పెడుతుంది అనమాట. భోగి మంటలో పెట్టేసి ఇంకా వాళ్ళ డే స్టార్ట్ చేశారు. మేము అట్లా స్టార్ట్ చేసామంటే ఇంకా లెగిసి మోహన్ మాయ వచ్చాడు అనమాట మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. సో మేము ఇక నాయనమ్మ వాళ్ళ ఇంటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ లంచ్ టిఫిన్ కూడా అక్కడే ఉంది ఈరోజు. సో అక్కడికి వెళ్ళి వస్తున్నాము. యూజువల్లీ ఏంటంటే మేము బ్రేక్ఫాస్ట్ ఇట్లా బయట అట్లా కొనుక్కుంటాము, లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాము, లేకపోతే అమ్మమ్మ వాళ్ళు పంపిస్తారు, లేకపోతే అప్పుడప్పుడు నాయనమ్మ అట్లా చేసింది అనమాట. సో అన్నీ మిక్స్ లాగా ఉంటాయి. బట్ ఈరోజు ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ తిని మేము ఇంకా బయలుదేరుతున్నాము. ఎక్కడికంటే పక్కన టౌన్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ కొంచెం వర్క్ ఉంది అమ్మ వాళ్ళకి. సో అక్కడ పని ఉంది, మనం చూసుకొని రావాలి. ఇంకా మేము ఇదే లాస్ట్ డే ఇండియాలో ఈ వెకేషన్ కోసం. ఎందుకంటే మేము మళ్ళీ రేపు బయలుదేరాలన్నమాట. సో మేము భోగి సంక్రాంతి పండగ 3 days ఉంటుంది కదా, దాంట్లో ఒక డేనా ఫుల్గా అమ్మమ్మ వాళ్ళతో స్పెండ్ చేసాము. మిగతా డేస్ అన్నీ మేము సెకండ్ డే మేము ఇంకా బయలుదేరాము అనమాట. అండ్ దెన్ థర్డ్ డే కనుమ అట్లాగూ ఇంక ఇండియాలో లేము. సో అట్లా మేము ఈ డే అయినా ఫుల్గా ఇండియాలో ఉంటాం కాబట్టి కొంచెం వర్క్ ఉంది. సో ఆ వర్క్ కోసం బయలుదేరుతూ ఉంటే ఇంకా నేను సంజన మేము కూడా వస్తాము, అట్లాగూ ఇక్కడే కదా అని మేము కూడా వచ్చాము. మనం కూడా తీసుకొస్తాను ఎట్లానే ఊరి అంకమ్మూడి దగ్గరికి అందరూ కొంచెం ముందరికి వెళ్ళొచ్చు. ఒకటి ఫ్రీనేనా? 7 కట్టలే కదమ్మా ఇది మొత్తం. ఒక కట్ట ఫ్రీ, 5 ఫ్రీ. 8 కొంటే ఒకటి ఫ్రీనా? 20 తీసుకుంటే ఒక 4 ఫ్రీగా ఇచ్చాడు. మొక్కలు కొట్టి అమ్మా. అది ఒరే
ఆ గడ బాగా వచ్చేది కొట్టి అమ్మా. అదే అలా కింద ఉంది చూడరా, ఆనకాల కింద ఉంది. కింద ఉంది చూడమ్మా, పైది కింద పైన ఆ పక్క. అదేనా కొట్టు, బాగుండదు అదే. వద్దా ఆగు, ఆగురే. దాని తర్వాత మేము ఆ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. అండ్ అప్పుడైతే విజయమాయ, సంజన, కిడ్స్ అందరు కలిసి షుగర్ కేన్స్ అవి కొనడానికి వెళ్ళారు. అవి కొనేసి మేము ఇంకా తినేసి ఈవినింగ్ అయిందనమాట. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళొద్దామని నేను సంజన బయలుదేరాం. తాపత్రయాత్మ సంతప్త సమహ్లాదన కేంద్రిక కరుణీత బ్రహ్మజ్ఞానంద సంతతి పరాప్రత్యక్ష రూపా పద్యంతే కలదేవత. ఇదే అనమాట టెంపుల్. సో మేము చెప్పాం కదా చాలాసార్లు మా ఇంటి ముందలే ఒక టెంపుల్ ఉంటుందని. సో అమ్మవారి టెంపుల్. అండ్ ఈ టెంపుల్‌లో పొద్దున పూట ఇంకా చాలామంది వచ్చారు భోగి రోజు. బట్ ఇంకా ఇప్పుడు ఈవినింగ్ టైం అవ్వింది కదా! సో ఈవినింగ్ ఎక్కువ మంది లేరనమాట. బట్ నేను, సంజన ఇంకా మనం రేపు బయలుదేరుతాం కదా! ఎళ్ళేసొద్దామని మేమిద్దరం వాక్ చేసుకుంటా టెంపుల్‌లో కొంచెం టైం స్పెండ్ చేసాం. ప్రభావతే ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది భక్తహార్దతమో భేద భానుమద్భాన సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరే శివప్రియ శివపరా సిద్ధేష్ట సిద్ధపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోభాషాగోచర సిద్ధేతనా రూప జగశక్తిర్జవాత్మక గాయత్రీ వ్యాపతి సంధ్యా బృందవిసేవిత సదా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిశ్చీమ మహిమా డోర్స్ క్రాస్ చేసాం. పుణ్యతీర్థే పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన కులోమజాత్రిత బంధభూషణి బంధురాలక విమర్శ రూపిణి విద్య వేదాది జగత్ప్రదో సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి సాగ్రగమ్య చిత్య రూపా పరికల్పనాశిని స్వాధ్యాయనే కాలహంతే కమలాక్షని సేవిత తాంబూలపూరితంతే తాడిని కుసుమప్రభా మృగాక్షి మోహిని ముఖ్య మృగాని చిత్రరూపిణి నిత్యముక్త భక్త నిజేశ్వరి వాసనాలభ్య మహాప్రళయవాసిని పరాశక్తి పరానిష్ఠా ప్రజ్ఞాన ఘనరూపిణి మార్గే ప్రాణాల Se acabó. Free drinks on that.